ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇది ఏమిటి, ఇది ఏమిటి, ఇది ఏమిటి, क्या वह ఇది ఇది అని చెప్పడానికి ఏం చెప్తాం? ఇది वह क्या ఇది ఇది అంటే यह యహ్. వెరీ గుడ్, యహ్. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్లో చూస్ చేసుకోవచ్చు మీరు. यह क्या है యహ్ క్యా హై, యహ్ క్యా హై, యహ్ క్యా హై అంటే ఇదేమిటి, ఇదేమిటి, ఇదేమిటి. 1 సెకండ్, ये रिकॉर्ड हो रहा है लेकिन 21 साल के क्लासेस. ठीक है. ఇది ఏమిటి, ఇది అంటే యహ్, యహ్ అంటే ఇది. ఒక ఏమిటి అంటే క్యా, యహ్ క్యా హై అంటే ఇది ఏమిటి, యహ్ క్యా హై అంటే ఇది ఏమిటి. ఓకే, చెక్ ఆన్సర్. यह क्या है? యహ్ క్యా హై, ఇట్స్ రైట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇది చాలా ముఖ్యం. यह बहुत सर అది వర్డ్ కన్ఫ్యూజన్ లేదు సార్. महत्वपूर्ण మహత్వపూర్ణ. ఎస్, మహత్వపూర్ణ. यह बहुत మహత్వపూర్ణ అంటే महत्वपूर्ण है మహత్వపూర్ణ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, యహ్ బహుత్ మహత్వపూర్ణ హై, యహ్ బహుత్ మహత్వపూర్ణ హై అంటే అర్థం ఏంటంటే ఇది చాలా ముఖ్యం అని అర్థం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే, హలో సార్. ఎస్. హలో హలో. సార్, వీడియో డిస్ప్లే అవడం లేదు సార్, నాకు కట్ అవుతా ఉంది. అవునా? లేదండి, బాగానే ఉంది. మిగిలిన వాళ్ళకి ఎలా ఉంది సార్? వీడియో ఆడియో ఏదైనా కట్ అవుతుందా? హలో లేదు సార్, బాగానే ఉంది సార్. ఓకే, క్లియర్గా ఉంది. యహ్ బహుత్ మహత్వపూర్ణ హై అంటే ఇది చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మనం వొకాబులరీ నేర్చుకోబోతున్నాం. ప్రతి సెంటెన్స్లో కూడా వొకాబులరీ వస్తూ ఉంటుంది. చూడండి, యహ్ అంటే ఇది అని అర్థం. ఓకే, బహుత్ అంటే చాలా, ముఖ్యం అంటే మహత్వపూర్ణ హై, ఇది చాలా ముఖ్యమై ఉన్నది, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్. यह बहुत महत्वपूर्ण है. యహ్ బహుత్ మహత్వపూర్ణ హై. నెక్స్ట్, మీరు ఉంటారు ఫ్యూచర్లో. స్త్రీలు, లేడీ, ఫీమేల్ వెర్షన్ అనమాట. మీరు ఉంటారు. ఆప్ హోగి ఆప్ హోంగి, స్త్రీలు ఉంటారు, ప్లూరల్ కదా. హోంగి, హో పైన డాట్ ఉంటుంది. ఓకే, నార్మల్గా హోగి అంటే ఉంటావు, ఉంటుంది అని అర్థం వస్తుంది. హోంగి అంటే ఉంటారు అని అర్థం వస్తుంది. ఆప్ హోంగి అంటే తమరు ఉంటారు. ఆప్ హోంగి, తమరు ఉంటారు. వెల్ డన్. నీరు చాలా చల్లగా ఉంటుంది. నీరు చాలా చల్లగా ఉంటుంది. పానీ ఠండా బహుత్ పానీ చాలా పానీ బహుత్ ఠండా ఠండా ఉంటుంది. ఠండా హోతా ఉంటుంది ఫ్యూచర్లో. హోగా. వెరీ గుడ్. ఉంటుంది అని ఎప్పుడైతే చెప్తామో హోగా ఇవి వస్తుంది అనమాట. అదే ఉండేది, ఉండి ఉన్నది ఇలా చెప్పేటప్పుడు, ఉండింది అలా చెప్పేటప్పుడు థా వస్తుంది. ఓకే, ఉంటుంది అన్నప్పుడు పానీ బహుత్ ఠండా హోగా. ఓకే, పానీ నీళ్లు, బహుత్ చాలా, ఠండా చల్లగా, హోగా ఉంటుంది. నీరు చాలా చల్లగా ఉంటుంది. पानी बहुत ठंडा होगा. సమయం ఎంత అవుతుంది? సమయ క్యా క్యా తా హోగా క్యా క్యా తా సమయ హో, తానా హోగానా, ఏదో ఒకటి పెడదాం చూద్దాం. హోగా పెడదాం. ఓకే, సమయ క్యా హోగా. क्या समय होगा? ఓకే, బోత్ ఆర్ సేమ్. క్యా సమయ హోగా, క్యా సమయ హోగా అంటే ఎంత అవుతుంది. బహుశా టైం ఎంత అవుతుంది అంటే టైం ఎంత అవుతుంది అంటే అర్థం ఏంటంటే టైం ఎంత అవ్వచ్చు, అంతే కదా. టైం ఎంత అవుతుంది అంటే అర్థం ఏంటి? అవ్వచ్చు అని చెప్తున్నాం మనం. ఓకే, టైం ఎంత అవ్వచ్చు అని అడుగుతున్నాం కదా. అలా డౌట్గా అడిగేటప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా హోగా వస్తుంది. సమయ్ క్యా హోగా లేదా క్యా సమయ్ హోగా. ఓకే, నెక్స్ట్. ఈ సినిమా చాలా బాగుంటుంది. చక్రవర్తి వర్మ గారు చెప్పండి సార్, ఏం డౌట్ ఉందా? ఎస్ సార్, మనము ఎంత అవుతుంది అంటే కితనా రావాలి కదా సార్. ఇంగ్లీష్లో ఏమంటారు సార్ మీరు? హౌ మచ్ ఇస్ వాట్స్ ద టైం అని అడగండి. మరి వాటర్ ఎందుకంటారు హౌ మచ్ అని అడగండి? అంటే ఇప్పుడు కితనా అంటే ఎంత అని కదా అలా సార్. కాదు సార్, కితనా అంటే నేను అనేది ఇంగ్లీష్లో. మీరు ఇంగ్లీష్ టీచర్ ఎందుకు క్వశ్చన్ చేయలేదు మీరు అని అడుగుతున్నాను నేను. మీరు ఇంగ్లీష్ టీచర్ ఎందుకు అదే క్వశ్చన్ నాకు అర్థమైంది నేను చెప్పింది. ఓకే, అలా కాదు అంటే ఆ నేటివ్ స్పీకర్స్ ఎలా మాట్లాడితే అలాగే మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం కొత్తగా ఇంగ్లీష్లో హౌ మచ్ అని అన్నారు మీరు, అనేసి వెంటనే కరెక్ట్ చేసుకున్నారు దాన్ని. ఎందుకంటే మీరు ఎప్పుడు వినలేదు అలా, అవును, అంతే కదా. ఇంగ్లీష్లో మీరు ఎప్పుడు వినలేదు. వాట్ అని విన్నారు తప్ప, వాట్ టైమ్ ఈజ్ ఇట్ అనే విన్నారు తప్ప, ఎప్పుడు హౌ మచ్ ఈజ్ టైమ్ అని సంథింగ్, అది ఆ ఫ్రేజే సెట్ అవ్వదు మనకి, ఎందుకు ఎప్పుడు వినలేదు కాబట్టి. ఓకే, కాబట్టి వెంటనే మీరు కరెక్ట్ చేసుకున్నారు. అలాగే ఏంటంటే హిందీ పీపుల్ ఇప్పుడు కూడా సమయ్ క్యా హువా ఇలా క్యా అనేది యూజ్ చేస్తారు తప్ప కితనా అనేది ఎప్పుడు యూజ్ చేయరనమాట. ఓకే, అందుకని దాన్ని ఓన్లీ ఆ సెంటెన్స్ లో మాత్రమే మనం
క్యా అంటే ఏమిటి వస్తుంది, మిగతా అన్నిటికి కితనా అయిపోతుంది. నార్మల్గా అమౌంట్ ఎంత ఇలా చెప్పేటప్పుడు కితనా అని యూజ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఈ సినిమా చాలా బాగుంది. यह फिल्म बहुत अच्छी होगा. బహుత్ అచ్చి బాగుంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. బహుత్ అచ్చి హోగి. होगी. హోగి, ఇక్కడ హోగి అని ఎందుకు చెప్పానంటే ఫిల్మ్ అనేది స్త్రీలింగ్ అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి హోగి అన్నాను. ఓకే, మీరు ఒకవేళ మీకు తెలియదు అనుకుంటే మీరు హోగా యూజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ యూజ్ చేస్తే సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఆన్సర్ ఫీడ్ అయి ఉంది అక్కడ, ఇదే కరెక్ట్ అని ఆన్సర్ ఫీడ్ అయి ఉంది సాఫ్ట్వేర్లో, కాబట్టి యాప్లో అది ఫీడ్ అయి ఉంది కాబట్టి మీరు హోగా పెడితే రాంగ్ అని చెప్తుంది అనమాట. హోగి పెడితేనే కరెక్ట్ అని చెప్తుంది. మీరు మాట్లాడేటప్పుడు కావాలంటే మీరు హోగాని యూజ్ చేయొచ్చు ఒకవేళ మీకు ఫిల్మ్ అనేది స్త్రీలింగ్ అని తెలియకపోతే. ఓకే ఓకే, కానీ సాఫ్ట్వేర్ అలా యాక్సెప్ట్ చేయదు. పీపుల్ అయితే అర్థం చేసుకుంటారు కానీ సాఫ్ట్వేర్ అర్థం చేసుకోదు కాబట్టి అది రాంగ్ అని చెప్తుంది అనమాట. ఓకే, यह फिल्म बहुत अच्छी होगी. చాలా కదా, మనం చాలా మిస్ చేసాం. ఓకే, ఈ సినిమా బాగుంటుంది అని ఇచ్చాం తప్ప చాలా బాగుంటుంది, చాలా ఉంది కదా ఇక్కడ, చాలా మిస్ చేసాం మనం. అందు గురించి యా ఫిలిం బహుత్ అచ్చి హోగి, అందు గురించి కరెక్ట్ రాంగ్ అని చెప్తుంది అనమాట. ఈవెన్ వన్ వర్డ్ మిస్ అయినా కూడా యాక్సెప్ట్ చేయదు. అది ప్రాబ్లం. ఓకే, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను. मैं మై यहाँ యహా, हूँ. मैं यहाँ हूँ. మై యహా, ఇక్కడ హూ లేదు, మరి హూ లేదు కాబట్టి మేబీ ఇది పాస్ట్ టెన్స్ అయ్యిందనమాట. అందు గురించి థా, మై యహా థా, था. मैं यहाँ था. मैं यहाँ था. మై యహా థా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చక్రవర్తి గారు. ఈ టూల్ చాలా బాగుంది సార్, మేము ఫ్రీ టైం లో చాలా యూటిలైజ్ చేసుకుంటున్నాము. అవునా? చాలా ప్రాక్టీస్ అవుతుంది సార్. వెల్ డన్, సూపర్ అండి. ఓకే, ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంటంటే ఈ టూల్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఏ కాన్సెప్ట్ మీద ప్రాక్టీస్ చేయాలో ఆ కాన్సెప్ట్ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఓన్లీ హూ హో హై హై మీదే చేయాలనుకుంటున్నారు, లేదా మీకు హోంగా హోంగి మీద ఎక్కువ ప్రాక్టీస్ కావాలనుకుంటున్నారు, సో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఓన్లీ హోంగా హోంగి పైనే వస్తాయి. అలాగే ఆ డిఫికల్ట్ లెవెల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 2 words కావాలా, వెరీ ఈజీ. ఇక 3 words కావాలా, 4 words కావాలా, 5 words కావాలా, 6 words కావాలా, అంటే ఎంత అంటే మీ సెంటెన్స్ లెంత్ ఎంత ఉండాలి అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకుని అలా ఆన్సర్ చేస్తూ వెళ్ళొచ్చు మీరు. ఓకే, చాలా ఫ్లెక్సిబుల్గా డిజైన్ చేశాను దీన్ని నేను, సో దట్ మీరు అలా చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు 2 word పెట్టాను యాక్చువల్గా నేను. 2 word పెట్టి మొత్తం అన్ని ఆల్మోస్ట్ ఆల్ తీసు. అతను ఉంటాడు, ఉంటాడు. వహ్ వహ్ హోగా. హోగా, వెరీ గుడ్. అతను ఉంటాడు, వహ్ హోగా. वह होगा. ఇది ఈజీ లెవెల్ అనమాట. ఇది నేను ఉన్నాను. మే హూ. మై హూ, నేను ఉన్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈజీ లెవెల్లో ఏంటంటే మనకి ప్రాక్టీస్ అవుతుంది అనమాట. చూసారా, నేను తర్వాత ఉన్నాను అని చెప్పడానికి ఏం రావాలి, హూ రావాలి, అంతే కదా. ఇలాంటి ప్రాక్టీస్ అంతా కూడా ఇక్కడ అయిపోతుంది మనకి. मैं हूँ. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. బయట ఉంది. బహర్ హే. బాహర్ హై, బయట ఉంది. बाहर है. ఎవరున్నారు? కౌన్ హే. కౌన్ హై అంటే ఎవరున్నారు. ఓకే, కౌన్ హై. कौन था. కౌన్ థా, ఎవరు ఉన్నారు. పాస్ట్ అంటే ఉన్నారు అంటే యాక్చువల్గా థా మనం హైనే అనుకుంటాం జనరల్గా, ఎవరైనా హైయే అనుకుంటారు ప్రజెంట్ ఎవరున్నారని. కానీ ఇది ఏంటంటే పాస్ట్ ఎవరున్నారు. పురుషులను చూడంగానే తా అని చెప్పాల్సిందే. లేదు అలా అని కాదు యాక్చువల్గా. ఓకే, థా ఇక్కడ ఉండి ఉన్నారు అంటే బాగుండేది యాక్చువల్గా. ఇది ఉన్నారు అని ఉండేసరికి జనరల్గా మనం హై అనే చెప్తాం. ఓకే, ఎందుకంటే ప్రజెంట్ ఉన్నారని. ఎవరున్నారు అని అడిగితే ఇప్పుడు అక్కడ ఎవరున్నారు, కౌన్ హై అంటాం. నిన్నెవరున్నారు అంటే కౌన్ థా. అలా పాస్ట్ అని చెప్పేసి ఏదైనా ఒక స్పెసిఫిక్గా ఉంటే బాగుండేది. అక్కడ లేదు కాబట్టి మనం మిస్టేక్ చేసాం, అంతే. అదేం ప్రాబ్లం కాదు. లోపల ఉంటాడు. అందర్ హోగా. ఓకే, లోపల ఉంటాడు. अंदर होगा. నువ్వు ఉన్నావు. హే. అవును సార్, స్త్రీ కాబట్టి తుమ్ థీ, నువ్వు ఉండి ఉన్నావు అని కాకుండా ఉండి ఉన్నావు అంటే ఇంకా బాగుండేది. తెలుగులో ఇంకా క్లారిటీగా ఉండి ఉన్నావు అంటే ఇంకా బాగుండేది. ఓకే, నెక్స్ట్. అతను ఉన్నాడు. వహ్ హే. వహ్ థేనా. అతను ఉన్నాడు అని చెప్తా. వహ్ ఇక్కడ ఉన్నాడు అంటే పాస్ట్ టెన్స్, మేబీ థా. వహ్ థా. మీరు ఉంటారు. హోంగే. మీరు మీరంటే ఆప్ కదా సార్. ఆప్ హోంగే. आप होंगे. మీరు ఉంటారు. సంతోషంగా ఉండి ఉన్నాడు. గతంలో పురుషుడు. ఎస్ సార్. కుష్ థా, వెరీ గుడ్. కుష్ థా, సంతోషంగా ఉండి ఉన్నాడు. బాగుండింది గతంలో. ఎస్. అచ్చా టీ మేబీ, ఐఎమ్ నాట్ షూర్, బట్ నేనైతే అచ్చా తా అని చెప్పేస్తాను సార్. సో తెలియదు కాబట్టి. అది ఏంటది, ఏం బాగుందో మనం అక్కడ ఏమైనా మెన్షన్ చేయలేదు కదా యాక్చువల్గా. ఈవెన్ అక్కడ ఆబ్జెక్ట్ కూడా మెన్షన్ చేయలేదు. బాగుండింది అని ఉంది అంతే. అంటే మనకి అది ఆబ్జెక్ట్ ఏంటో కూడా క్లారిటీ లేదు కాబట్టి థానే పెట్టేస్తాం మనం. अच्छा था. ఓకే సార్.
అక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ ఉండి పుస్తకం బాగుండింది అలా ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే అప్పుడు అది స్త్రీలింగ్ అనే సెన్స్లో మనం తీ యూజ్ చేస్తాం, కానీ ప్రజెంట్ అయితే థానే యూజ్ చేస్తాం. ఓకే, సరిగ్గా ఉంది, సరిగ్గా ఉంది. सही है. సహీ హే. ఓకే, మేబీ థా కూడా అయ్యి ఉండొచ్చు, అక్కడ క్లారిటీ లేదు Yes, కాబట్టి. ఓకే, థా కూడా అయ్యి ఉండొచ్చు, చూద్దాం. सही है, ఓకే, సహీ హే కరెక్ట్. తప్పు తప్పు. गलत है. గలత్ హే. గలత్ హే తప్పు. गलत है, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్, సూపర్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ थैंक यू सर. చలపతి గారు. हाँ सर. మేము ఉంటాము స్త్రీలు. हम होंगी. హమ్, हम होंगी थी. హుంగి, హోంగి. होंगी होंगी. హూంగి అంటారు అంతేనా? हाँ यस. హూంగి అంటే ఏంటి, అర్థం ఏంటి? నేను ఉంటాను అని, ఉంటాను అని, ఉంటాము అని కాదు కదా. ఉంటాము అంటే ఏం తీసుకోవాలి? హోంగి తీసుకురావాలి, హోంగి కాదు. ओके 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 सर. ఓకే, అంటే ఇవన్నీ పలకడానికి ఒకేలా అనిపిస్తాయి, యాక్చువల్ సౌండింగ్ అంతా ఒకేలా ఉండడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకే, హోంగి అంటే ఉంటాము అని అర్థం, హూంగి అంటే ఉంటాను అని అర్థం. ఒక లేడీ తన గురించి తాను నేను ఉంటాను అని చెప్పాలనుకున్నప్పుడు హూంగి అంటుందా. ఓకేనా? ओके सर. हम होंगी, నెక్స్ట్ సరిగ్గా ఉండింది. सही है. సహీ థా. सही था. థా ఉండింది, ఉండింది. ఉన్నది అంటే హై యూజ్ చేస్తాం. ఇప్పుడు ఉండింది అని క్లియర్ గా ఉంది కదా. सही था. సో సహీ థా. सही था, सही था. ఎవరున్నారు, ఎవరున్నారు? कौन है? కౌన్ హై లేదా కౌన్ థా. ఓకే, కౌన్ థా అనుకుందాం. కౌన్ థా, కౌన్ థా ఎవరు ఉండి ఉన్నారు? పురుషుడు అని చెప్పి మెన్షన్ చేసింది కాబట్టి మేబీ పాస్ట్ అయ్యింది. कौन था, कौन था? నేను చేంజ్ చేస్తానండి, ఇవి ఉన్నారు ఉండి ఉన్నారు అనే దానికి చేంజ్ చేస్తాను. అవి అది లేకపోతే కన్ఫ్యూజింగ్గా ఉంది యాక్చువల్గా. ओके. అది హై పెట్టాలి, హై పెట్టినా కరెక్టే, థా పెట్టినా కరెక్టే. ఎందుకంటే ఎవరున్నారు అన్నప్పుడు నిన్నెవరున్నారు, ఇప్పుడెవరున్నారు. ఇప్పుడెవరున్నారు అంటే కౌన్ హై. నిన్నెవరున్నారు, గతంలో ఎవరున్నారంటే కౌన్ కౌన్ कौन థా. था? కౌన్ థా. చెడుగా ఉంది. बुरा बुरा था. బురా హై ఆర్ థా రెండిట్లో ఏదైనా అయి ఉండొచ్చు. बुरा था. బురా హై చూద్దాం. बुरा है, బురా హై కరెక్ట్. ఓకే, వెల్ డన్. बुरा है. ओके. నువ్వు ఉన్నావు పురుషుడు. तुम है. तुम है और तुम था. తుమ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? तुम हो. తుమ్ హో లేదా తుమ్ థే. तुम हो. तुम. ఓకే, ప్రజెంట్ టెన్స్ లో అయితే నువ్వు ఉన్నావు, నువ్వు ప్రజెంట్ ఉన్నావు అంటే తుమ్ హో, పాస్ట్ లో ఉన్నావు అంటే తుమ్ థే. ఓకే, तुम थे. అంతే తప్ప తుమ్ హై కానీ థా కానీ రావు అనమాట అక్కడ. ఎందుకంటే తుమ్ వచ్చింది కదా. తుమ్ వచ్చినప్పుడు అక్కడ ఆపోజిట్ పర్సన్స్ జెంట్ అయినా కూడా, ఒకడైనా కూడా, సింగులర్ అయినా మెయిల్ జెండర్ అయినా మనం అక్కడ థా యూజ్ చెయ్యం. ఉంటే థే యూజ్ చేస్తాం లేదా హో యూజ్ చేస్తాం అనమాట. ప్రజెంట్ లో అయితే హో యూజ్ చేస్తాం, పాస్ట్ లో అయితే థే యూజ్ చేస్తాం. तुम थे. तुम थे, తుమ్ థే. వెరీ గుడ్. కొద్దిగా డిఫికల్టీ లెవెల్ పెంచుదాం. సో 3 వర్డ్స్ తీసు, 3 వర్డ్స్. ओके. నువ్వు ఎక్కడున్నావు? तुम कहा. तुम कहा. तुम कहा है. तुम कहा थे. తుమ్ కహా థే. కహా హో అని చెప్పొచ్చు లేదా కహా థే అని చెప్పు. తుమ్ थे. కహా హో అంటే ప్రజెంట్ ఎక్కడ ఉన్నావు అని, తుమ్ కహా థే అంటే గతంలో ఎక్కడ ఉన్నావు అని. तुम कहाँ थे, తుమ్ కహా థే, తుమ్ కహా థే. ओके. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మధుసూదన్ రెడ్డి గారు, सर. నువ్వు ఎవరు? तुम कहा. తుమ్ तुम कहा है. తుమ్ కహా హైనా కాదుగా. కహా అంటే ఎక్కడ అని అర్థం కదా సార్. ఎవరు? तुम कौन है? తుమ్ కౌన్ तुम कौन है? హైనా. है सर. తుమ్ तुम కౌన్ कौन హై है? అనేది రాంగ్ కదా సార్. कौन है? తుమ్ వచ్చినప్పుడు ఏం రావాలి ఎప్పుడు కూడా? है. హో రావాలి సార్. हाँ सर. ओ हो. హో రావాలి కదా. తుమ్ కౌన్ హో, హో రావాలి. తుమ్ వచ్చినప్పుడు ఇప్పుడు హో రావాలి. హై ఎప్పుడు వస్తుంది? డాట్ అన్న హై ఎప్పుడు వస్తుంది? डॉट. ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మేము ఉన్నాము, ఇలా ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు డాట్ ఉన్న హై వస్తుంది. ओके. తుమ్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా హో వస్తుంది. वो. तुम कौन है? తుమ్ కౌన్ హో. తుమ్ కౌన్ హో అంటే నువ్వు ఎవరు, నువ్వు ఎవరు. అంతా బాగా ఉండింది, గతంలో ఉండింది तुम का. అంతా. सब. సబ్ सब ठीक. టీక్ ठीक. सब ठीक थी. ఉండింది గతంలో. उन्नीस. सब ठीक था. సబ్ టీక్ థా. సబ్ టీక్ థా. సబ్ అంతా, టీక్ బాగా, థా ఉండి ఉన్నది. సబ్ టీక్ థా అంతా బాగా ఉండి ఉన్నది. सब ठीक था, వెల్ డన్, వెల్ డన్. నువ్వు ఎక్కడ ఉన్నావు? స్త్రీ, స్త్రీ. నువ్వు ఎక్కడ ఉండి ఉన్నావు గతంలో అన్నమాట. నువ్వు ఎక్కడ ఉండి ఉన్నావు? तुम कहा. లేడీ कहा थे. कहा? थी. థీ. వెరీ గుడ్. తుమ్ కహా థీ. तुम कहा थे. తుమ్ కహా థీ. నువ్వు ఎక్కడ तुम ఉండి कहाँ ఉన్నావు? थी, तुम कहा. తుమ్ కహా థీ. నువ్వు ఎక్కడ ఉండి ఉన్నావు? వారు ఉన్నారు. ये है. వే. ये वे सर. ये వే వాళ్ళు కదండి. వాళ్ళు అంటే ఏ, వే. वन. వీళ్ళు అంటే ఏ. ఓకే, వే వే. వే. వారు ఉన్నారు, వారు ఉన్నారు. वे है. वे వే है. హై, వే హై. वे है. వాళ్ళు ఉన్నారు. डॉट डॉट.
డాట్ ఉన్న హై. వాళ్ళు అని ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతాం కాబట్టి డాట్ ఉన్న హై యూజ్ చేయాలి. వెల్ డన్ సార్, ఎక్సలెంట్. మీరు ఉంటారు ఫ్యూచర్లో. तुम होगे सर. మీరు అని ఎక్కువ మనం రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నాం. తమరు, మీరు. ఆప్ ఉంటారు. आप होगे. హోంగే ఎక్కువ మంది గురించి మాట్లాడినప్పుడు హోంగే యూజ్ చేయాలి. होंगे आप होंगे. ఆప్ హోంగే తమరు ఉంటారు. ఆప్ హోంగే తమరు ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు, అలా మీరు వినడమే కాకుండా మీరు కూడా చెప్తూ ఉండండి. ఓకే, మైక్ ఆఫ్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ మురళి గారు సార్ చెప్పండి. పెద్దగా ఉండింది, గతంలో పెద్దగా ఉండింది. తోట. చోట అంటే చిన్నగా, చిన్న తోట. పెద్దగా. బడా అంటే పెద్ద, బడా అంటే పెద్ద, చోట అంటే చిన్న అనమాట. ఉండింది అంటే పెద్దగా ఉండింది. బడా హై. ఉన్నది అంటే హై. ఉండింది గతంలో. దా బడా దా. బడా థా దా కాదు, థా అనమాట. రెండవ థా. ఓకే, బడా థా అంటే పెద్దగా ఉండింది. बड़ा था. ఓకే, సంతోషంగా ఉంటుంది. స్త్రీ, లేడీ సంతోషంగా ఉంటుంది ఫ్యూచర్లో. లేడీ. పుష్ ది ఉంటుంది ఫ్యూచర్లో. ఫ్యూచర్ లో పుష్. హోగాది. పుష్ హోగా ఆ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది? పురుషులకు వస్తుంది, స్త్రీలకు కాదు కదా. హోగి కుష్ హోగి సంతోషంగా ఉంటుంది. ఓకే, खुश होगी. కుష్ హోగి. వారు బిజీగా ఉంటారు. లేడీస్. బిజీ. హోగి. బిజీ హోంగి. వే బిజీ హోంగి. బిజీని హిందీలో వ్యస్త్ అంటారు అనమాట. ఏమంటారు? వ్యస్త్ అంటే బిజీ. వ్యస్త్ అంటే బిజీ. ఓకే, వే వ్యస్త్ హోంగి. వే బిజీ హోంగి. వాళ్ళు బిజీగా ఉంటారు. वे बिजी होंगी. నెక్స్ట్, నువ్వు ఎవరు? నువ్వు ఉంటావు. నువ్వు వహ్ ఎలా అవుతుంది సార్? వహ్ అంటే అతడు, ఆమె, అది కదా. తుమ్. వెరీ గుడ్. తుమ్ ఉంటావు. నువ్వు ఉంటావు ఫ్యూచర్లో. హై అంటే ఎవరికి వస్తుంది సార్? నువ్వు అన్నప్పుడు రాదు కదా సార్. హై అంటే ఏంటి? ఉన్నారు, ఉన్నాము, ఉన్నాయి అనే అర్థంలో ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు వస్తుంది. నువ్వు అన్నప్పుడు హై రాదు కదా. హోంగే కూడా రాదు కదా. హోంగే అంటే ఏంటి? ఉంటారు ఫ్యూచర్లో అని అర్థం వస్తుంది. ఉంటారు, ఉంటాయి అని అర్థం వస్తుంది. హోంగే కాదు, హోగే. తుమ్ హోగే. నువ్వు ఉంటావు. వీటి మీద ఇంకా ప్రాక్టీస్ చేయాలి మీరు యాక్చువల్గా. ఓకే సార్, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఉంటావు. నువ్వు రేపు ఇంటి దగ్గర ఉంటావు, నువ్వు రేపు ఎక్కడ ఉంటావు, ఇలా అడిగేటప్పుడు కంపల్సరీ ఆ ఉంటావు అని చెప్పడానికి హిందీలో ఏమంటారు మనకు తెలిస్తేనే ఆ సెంటెన్స్ అడగలుగుతాం కదా మనం. కాబట్టి వీటి మధ్య మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కువగా. కాబట్టి అవి ఒక పేపర్ మీద రాసుకోండి. హోంగా, హోంగి, హోగే, హోగి, హోగా, హోగి, హోంగే. వీటి అర్థాలు ఏంటి, తెలుగు అర్థాలు ఏంటి అనేది కంపల్సరీ మీకు ఐడియా ఉండాలన్నమాట. ఓకే, तुम होगे. అతను అనారోగ్యంతో ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్నారు. ఉన్నాడు. అనారోగ్యాన్ని హిందీలో ఏమంటారు చూడండి ఇక్కడ. సార్ ఠీక్ అంటే ఏంటి? అనారోగ్యం కాదు కదా, బాగుండడం. ఠీక్ అంటే బాగుండడం కదా. బీమార్ అంటారన్నమాట. బీమార్ అంటే అనారోగ్యం. బీమారీ అంటే బేమారీ అంటే రోగం, జబ్బు. ఓకే, ఏదైనా డిసీజ్ ని బీమారీ అంటాం. ఓకే, మరి అనారోగ్యాన్ని అంటే ఇల్ హెల్త్ ని ఏమంటారు? బీమార్ అంటారు అన్నమాట. బీమార్ అంటే అనారోగ్యంగా. వహ్ బీమార్ ఉన్నాడు. హై వహ్ బీమార్ హై. ఇప్పుడున్నాడు అంటే బీమార్ హై. గతంలో ఉండి ఉన్నాడు అంటే బీమార్ థా. రెండిట్లో ఏది కరెక్ట్ అనేది, ఈ ఉన్నాడు అంటే రెండిట్లో ఏదైనా చెప్పొచ్చు. మరి ఇప్పుడు చూద్దాం, ఇది తప్పు. బీమార్ థా. ఓ బీమార్ థా. ఓకే, ఓ బీమార్ థా అంటే అతను అనారోగ్యంగా ఉండి ఉన్నాడు. ఎప్పుడు? గతంలో ఉన్నాడు అనమాట, ఇప్పుడు కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ రాజ్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. అక్కడ ఎవరున్నారు? యహా కౌన్ హై. అక్కడ సార్ వహా కౌన్ హై. వహా కౌన్ హై.
ఏ హై వస్తుంది అంటారు? డాట్ లేని హై వస్తుంది ఎప్పుడు కూడా. కౌన్తో ఎప్పుడు కూడా అవును సార్, ఏమొస్తుంది? డాట్ ఉన్న అయితే మీకు అంటే మామూలుగా చెప్తున్నాను, అంటే డాట్ లేని హై వస్తున్నారు. కౌన్తో ఎప్పుడు కూడా డాట్ లేని హై వస్తుంది. ఎందుకంటే కౌన్ అంటే అర్థం ఏంటి? ఎవరు అని మనం ఎప్పుడు అడుగుతాం? ఎవరో తెలియకపోతే ఇక్కడ అడుగుతాం. ఎస్ సార్. కాబట్టి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఈ ఎవరు, హూ, ఇంగ్లీష్లో ఏమంటాం? హూ అంటాం కదా. ఓకే, ఈ హూని అనిశ్చయవాచక సర్వనామం అంటే ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటారు అనమాట. ఏమంటారు? హూని ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్. ఆ ఇండెఫినెట్ ప్రొనౌన్ హిందీలో ఏమంటారు? అనిశ్చయవాచక సర్వనామం అంటారు అనమాట. ఈ అనిశ్చయవాచక సర్వనామం ఎవరో మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా సింగులర్లో హై అని అంటాం తప్ప ఎవరు ఉన్నారు అన్నప్పుడు ఉన్నారు అంటే ఏం చెప్పాలి? డాట్ ఉన్న హై చెప్పాలి, అంతే కదా. నార్మల్గా అయితే డాట్ ఉన్న హై చెప్పాలి, యాక్చువల్లీ డాట్ ఉన్న హై చెప్పాలి సార్. డాట్ ఉన్న హై చెప్పాలి. కానీ ఇక్కడ ఎవరు అనేది అనిశ్చయవాచక సర్వనామం కాబట్టి దీంతో ఎప్పుడు కూడా డాట్ లేని హైనే చెప్తాం. అంటే ఎవడున్నాడు అనే అర్థంలో వస్తుంది, అలా వస్తుంది. కానీ ఎవరున్నారు అని అర్థం. ఓకేనా? वहाँ कौन है? ఓకే సార్. వాతావరణం బాగుంటుంది. వాతావరణం బాగుంటుంది. మైసం అచ్చా తా. మౌసం. మౌసం అంటే మౌసం సార్, మౌసం అంటే ఆ వాతావరణం అనమాట. బాగుంటుంది చెప్పండి. అచ్చా అచ్చా తా. బాగుంటుంది ఫ్యూచర్లో. ఎస్. హోగా. హోగా. మౌసం అచ్చా హోగా అంటే వాతావరణం బాగుంటుంది. मौसम अच्छा होगा. ఓకే సార్. ఇది కొత్తది. యహ నయా హై. యహ్ నయా హై ఇది కొత్తది. यह नया है. నేను బాధగా ఉన్నాను. మే ఉదాస్ హూ. వెరీ గుడ్. మే ఉదాస్ హూ, నేను బాధగా ఉన్నాను. मैं उदास हूँ. నాకు ఆకలిగా ఉంది. మై బుఖా. మై హూ. బూఖా అన్నమాట. బుఖార్ కాదు, బుఖార్ అంటే జ్వరం. బూఖా. బూఖా బూఖా. హూ. హూ మై బూకా హూ అంటే నేను ఆకలిగా ఉన్నాను అర్థం. నాకు ఆకలిగా ఉంది అంటే అర్థం నేను ఆకలిగా ఉన్నాను. ఇది ఎలా వచ్చిందంటే చూడండి, నేను బూఖా అంటే ఆకలిగా, హూ ఉన్నాను. మై బూకా హూ నేను ఆకలిగా ఉన్నాను. క్లియర్? मैं भूखా हूँ. ఓకే సార్. వెల్ డన్. నెక్స్ట్, సరిగ్గా ఉండింది. సహీ హై. సహీ థా. ఎస్ సార్. సహీ థా. ఓకే, ఫాస్ట్ సార్. సరిగ్గా ఉండింది. ఓకే, క్లియర్. सही था. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, శాంతి గారు. Hello, good evening, sir. గుడ్ ఈవినింగ్ మేడం. Yes, sir. బాధగా ఉంటాడు ఫ్యూచర్లో. उदास होगा. ఉదాస్ హోగా. వెల్ డన్. ఉదాస్ హోగా, బాధగా ఉంటాడు. ఓకే, ఉదాస్ అంటే బాధ, హోగా అంటే ఉంటాడు. ఉదాస్ హోగా, బాధగా ఉంటాడు. దారి మూసి ఉంది. रास्ता बंद है. హే, వెరీ గుడ్. రాస్తా బంద్ హే. రాస్తా దారి, బంద్ హే. బంద్ అంటే ముయ్యడం అనమాట. ముయ్యడం, కట్టడం అనే అర్థం వస్తుంది. రాస్తా బంద్ హే, దారి మూసి ఉంది. रास्ता बंद है. నువ్వు ఎలా ఉన్నావు? तुम कैसे हो? వెల్ డన్. తుమ్ కైసే హో. నువ్వు ఎలా ఉన్నావు? తుమ్ వచ్చినప్పుడు హో వస్తుంది కదా. సో దాంతోపాటు కైసే. ఎప్పుడు తుమ్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మ్యాక్స్ ఏ అనే సౌండ్తో ఎండ్ అయ్యే వర్డ్సే వస్తాయన్నమాట. తుమ్ అచ్చే హో, నువ్వు మంచిగా ఉన్నావు. ఓకే, తుమ్ అచ్చే హో. తుమ్ అచ్చే హో అంటే నువ్వు మంచిగా ఉన్నావు. అలాగే తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు. సో ఇలా తుమ్ భూకే హో, నువ్వు ఆకలిగా ఉన్నావు. తుమ్ ప్యాసే హో, నువ్వు దాహంగా ఉన్నావు. ఇలా ఏదైనా కూడా ఏ అనే సౌండ్తో ఎండ్ అయ్యే వర్డ్సే వస్తాయన్నమాట. అచ్చే, భూఖే, ప్యాసే. ఓకే, అలాగే థకే హో, తుమ్ థకే హో, నువ్వు అలసిపోయి ఉన్నావు. ఇలా చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తుమ్ అని చెబుతూ జంట్ అయితే కనుక ఎప్పుడు ఏ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాలే వస్తాయన్నమాట. ఓకే, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అదే లేడీ అయితే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అని ఒక లేడీని అడగాలి. మనం ఎలా అడుగుతాం? Same no, sir. For tum, like for lady also. No, for female version it would be सी, कैसी. ఓకే, తుమ్ కైసీ హో. మీరు ఒక అమ్మాయి లేడీని అడిగేటప్పుడు తుమ్ కైసీ హో అని అడగాలి. జంట అయితే కైసే హో అంటారు. ఓకే, అలాగే నువ్వు బాగున్నావు అని చెప్పాలంటే तुम अच्छे हो. తుమ్ అచ్చీ హో. ఓకే, నువ్వు ఆకలిగా ఉన్నావు అంటే तुम भूखा हो. భూఖీ. Sorry, for lady, भूखी. భూఖీ హో. ఓకే, తుమ్ దాహంగా ఉన్నావు.
तुम प्यासी हो. సి చూసారా, అన్నిటికీ కూడా సీలు వస్తాయి అనమాట. లేడీ అనేటప్పుడు సీలు వస్తాయి, జెంట్ అనేటప్పుడు సేలు వస్తాయి. Yes. ఓకే, అచ్చి అచ్చే, భూఖీ భూఖే, కైసి కైసే, ప్యాసి ప్యాసే, ఏ అనే సౌండ్ వస్తుంది. లేడీ అనేటప్పుడు ఈ అనే సౌండ్ వస్తుంది. ఈ డిఫరెన్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ तुम कैसे हो? ఇక్కడ ఉంది, वहाँ है. ఇక్కడ ఇక్కడ ఈ హియర్. सॉरी, यहाँ है. యహ హై, యహ హై. यहाँ है. వాతావరణం బాగుంది. मौसम अच्छा है. మౌసం Without doubt. అచ్చా హై, మౌసం అచ్చా హై. వెళ్ళండి. मौसम अच्छा है. నేను ఇక్కడ కొత్తవాడిని. मैं यहाँ नया हूँ. వెళ్ళండి. మే యహా నయా హూ, కొత్త దానిని అనాలంటే नई. నయీ హూ. సెంటెన్స్ అంతా సేమ్ ఉంటుంది. నయా కాస్త నయ్యి అవుతుంది. మేయహా నయీ హూ. ఓకే, या. ఎవరో మనల్ని దారి అడుగుతున్నారు, ఏదో అడ్రస్ అడుగుతున్నారు. లేదండి నేను ఇక్కడ కొత్తదాన్ని, లేదా నేను ఇక్కడ కొత్తవాడిని అని చెప్పాలనుకున్నప్పుడు మేయహా నయా హూ, మేయహా నయీ హూ. నాకు కూడా తెలియదు. मैं यहाँ नया हूँ. నేను ఇక్కడ ఉన్నాను. मैं यहाँ हूँ. మే యహా హూ, మే యహా హూ, నేను ఇక్కడ ఉన్నాను. मैं यहाँ हूँ. ఆమె సరిగ్గా ఉంటుంది. ఆమె సరిగ్గా ఉంటుంది, స్త్రీ. वह सही होगी. హోగి, ఆమె కరెక్ట్, ఆమె కరెక్ట్ అంటే ఆమె చెప్పింది కరెక్ట్, ఆమె డెసిషన్ కరెక్ట్. ఇలాంటి విషయాల్లో ఓ సహీ హై, ఓ సహీ హోగి ఇలా చెప్తాం అనమాట. वह सही होगी. నేను తప్పు చేశానా అంటే యామ్ ఐ రాంగ్, యామ్ ఐ రాంగ్ क्या అంటాం కదా. क्या मैं गलत सही हूँ. క్యా మే గలత్ सही हूँ. గలత్ హూ, क्या సహీ मैं హూ. गलत सही हूँ. గలత్ సహీ హూ ఏంటండి? గలత్ అంటే తప్పు, సహీ అంటే కరెక్ట్. सॉरी, क्या मैं गलत हूँ. క్యా మే గలత్ హూ, गलत हूँ. క్యా మే గలత్ హూ, యామ్ ఐ రాంగ్ అని అర్థం అనమాట. ओके. क्या मैं गलत हूँ? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ओके सर, थैंक यू. శ్రీనివాస్ గారు, सुल्तान శుభ్శాంజీ, వాతావరణం చాలా బాగుండింది. मौसम अच्छा है బాగుండింది బాగుంది పాస్ట్ టెన్స్ కాబట్టి సీత మౌసం అచ్చా థా. ఇక్కడ మౌసం అనేది పుల్లింగంలోకి వస్తుంది కాబట్టి థా వస్తుంది అనమాట. ఓకే, मौसम बहुत अच्छा था. మళ్ళీ మర్చిపోయాం. ఇంతకుముందు కూడా బహుత్ చాలా బాగుంది, వాతావరణం బాగుండింది. మౌసం అచ్చా థా, చాలా బాగుందంటే బహుత్ యాడ్ చేయాలి కదా, మనం యాడ్ చేయలేదు యాక్చువల్లీ, చాలా మిస్ చేసాం. ఓకే, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సబ్ తయార్ సబ్ కుచ్ ఆర్ సబ్. ఓకే, సబ్ కుచ్ అంటే అన్నీ అనమాట. సబ్ కుచ్ అంటే అన్నీ. తయార్ ఉన్నాయి, హై డాట్ ఉన్న హై. సబ్ కుచ్ తయార్ హై అంటే అన్నీ సిద్ధంగా ఉన్నాయి. క్లియర్? सब कुछ तैयार है. ఓకే, సబ్ కుచ్ అంటే ఇది కూడా అన్నీ అన్నప్పుడు అంటే అంతా రెడీగా ఉంది అని అర్థం. యాక్చువల్గా అన్నీ రెడీగా ఉన్నాయంటే మనం చెప్పిందే కరెక్ట్ యాక్చువల్గా. ఓకే, సబ్ తయార్ హై, సబ్ కుచ్ తయార్ హై అంటే ప్రతిదీ రెడీగా ఉంది. ప్రతిదీ సబ్ కుచ్ అంటే ఏమొస్తుందంటే ఇక్కడ ప్రతిదీ రెడీగా ఉందని అర్థం. ఓకే, ఆ సెన్స్లో ఈ యాప్ ఎలా తీసుకుందంటే డాట్ లేని హై తీసుకుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. మనం ఏమంటాం ఇంగ్లీష్లో? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అంటాం కదా. సబ్ కుచ్ అంటే ఎవ్రీథింగ్ అనమాట. ఆ ఈజ్ అనే సెన్స్లో హై తీసుకుంది. అర్థమైందా? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఓకే, వారు ఉన్నారు. వే వారు హై ఉన్నారు. వే హై వారు ఉన్నారు. మేబీ పురుషులంటే స్పెసిఫిక్గా చెప్పిందంటే పాస్ట్ టెన్స్ అయ్యి ఉండొచ్చు సెంటెన్స్. వే థే అని ఇద్దాం, చూద్దాం. वे थे. ఎస్, పాస్ట్ టెన్స్. వే థే. నేను చేంజ్ చేస్తానండి. ఉన్నారు అనేదాన్ని ఉండి ఉన్నారు, పాస్ట్ టెన్స్ అనేది అనేటప్పటికి ఉండి ఉన్నారని చేంజ్ చేస్తాను. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి, మీ ఓన్గా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు టైం దొరికినా కూడా జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తారు. ఏదైతే క్లాస్ జాయిన్ అవ్వడానికి లింక్ పైన క్లిక్ చేస్తున్నారో అదే లింక్ పైన క్లిక్ చేస్తారు. లింక్ పైన క్లిక్ చేయగానే మీకు లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా మీ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది కదా. డాష్ బోర్డ్లో లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేస్తారు. అలా అవసరం లేకుండా డైరెక్ట్గా సెంటెన్స్ బిల్డర్కి వచ్చేసేయండి. సెంటెన్స్ బిల్డర్కి వచ్చేస్తే మీకు ఈ టూల్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఈజీగా 2 words సెలెక్ట్ చేసుకోవాలని 2 words సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 word సెంటెన్సెస్ అనమాట. అంటే 2 words ఉంటాయి సెంటెన్స్కి. సో దట్ ఈజీగా ఉంటాయి, అవి కొంత ఈజీగా ఉంటాయి. మిమ్మల్ని కొద్దిగా మోటివేషన్ రావడానికి 2 words ముందు చేయండి, కొన్ని చేయండి. దాని తర్వాత 3 words, దాని తర్వాత 4 words. అలా ఆ డిఫికల్టీని మీరు పెంచుకుంటూ వెళ్తారు అనమాట. ఆ లెవెల్ని పెంచుకుంటూ వెళ్తారు. ఓకే, చక్కగా మీరు అవన్నీ ఆన్సర్ చేస్తూ ఉంటారు. మీకు ర్యాంక్ ఇక్కడ మీ స్కోర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అలాగే మీ ర్యాంక్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు పక్క వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. మీ ముందు ఇంకా
వీళ్ళు ఉన్నారు యాక్చువల్గా, సో దట్ మీరు ఇన్ని వర్డ్స్ ఆన్సర్ చేస్తే మీరు వీళ్ళని రీచ్ అవుతారని చెప్పేసి చక్కగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? అలా మీ ర్యాంక్ ఇంక్రీజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మేము నిన్న బిజీగా ఉన్నాం. చెప్పండి. हम कल yes sir busy busy బిజీ నిన్న 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 ఉన్నాము. थे sir థే, వెరీ గుడ్. హమ్ కల్ బిజీ థే. వ్యస్త్ థే, వ్యస్త్ అని కూడా చెప్తారు. ఓకే, బిజీని ఏమంటారు? వ్యస్త్ అని చెప్తారు. వ్యస్త్. హమ్ కల్ వ్యస్త్ థే. हम कल बिजी थे. నెక్స్ట్ ఆమె చాలా బాధగా ఉంటుంది ఫ్యూచర్లో. बहुत बहुत బహుత్ उदास ఉదాస్ होगी హోగి. బహుత్ ఉదాస్ హోగి అంటే ఆమె చాలా బాధగా ఉంటుంది. वह बहुत उदास होगी. ఎక్స్. నువ్వు ఎక్కడున్నావు? तुम कहाँ हो వెరీ నైస్. తుమ్ కహా హో, నువ్వు ఎక్కడున్నావు. ఓకే, తుమ్ కహా హో, నువ్వు ఎక్కడున్నావు. నువ్వు నిన్న ఎక్కడున్నావు అంటే तुम कल कहाँ हो కళ్ళు వచ్చినప్పుడు హోన్ వస్తుందా? तुम कल తుమ్ కల్ కహా థే, థే వస్తుంది. తుమ్ కల్ కహా థే. నువ్వు నేను ఎక్కడ, నువ్వు రేపు ఎక్కడ ఉంటావు? तुम कल कहाँ होगा హోగే. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. तुम कहाँ हो. ఆ డిఫరెన్షియేషన్ తెలియాలన్నమాట యాక్చువల్గా. ఓకేనా? నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు రెడీగా ఉన్నారా? కి ఆప్ తయార్ హై? జీ బోల్నా హై ఆప్కో. కి ఆప్ తయార్ హై కి నై? రెడీగా ఉన్నారా లేదా? ఏడు చెప్పండి సార్. ఉన్నారా? మైక్ ఆన్ చేయాలి మీరు. మైక్ ఆఫ్ చేసుకుని మాట్లాడుతున్నారా మేబీ. ఓకే. సరిగ్గా ఉండింది, సరిగ్గా ఉండింది గతంలో. సహిత. సహిథా, వెరీ గుడ్. సహిథా అంటే సరిగ్గా ఉండింది. सही था. చిన్నది, చిన్నది, చిన్నది. సార్ చెప్తున్నారా? ఫాస్ట్ చెప్పాలి. చిన్నది. చోటా తా. చోటా హై, చోటా హై. छोटा है. ఏదో ఒకటి చెప్పాలి సార్ విజయ్ కుమార్ గారు. ఓకే. సమయం చెడుగా ఉండింది, సమయం చెడుగా ఉండింది అంటే నా టైం బాగాలేదు అప్పుడు గతంలో. నా టైం బాగాలేదు. చెప్పండి, ఎలా చెప్తారు? టైం బాగాలేదు. ఏం సార్ చెప్పరా? ఏదో చెప్పండి సార్, టైం బాగాలేదు. హలో సార్, మైక్తో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే సార్, అయితే వినండి సార్. అయితే ఒకసారి మీరు మీ మైక్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది యాక్చువల్లీ. మీ మైక్ ఆన్ అయ్యింది కానీ మీరు మాట్లాడితే మాకు వినిపించట్లేదు. ఇట్స్ ఓకే. సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మైక్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అయితే వినండి ఒకసారి, మిగిలిన వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా సార్? సార్ జస్ట్ ఎస్ సార్ వినిపిస్తుంది సార్. ఎస్ ఓకే ఓకే. చెప్పండి. సమయం సమయ్ కరాచీ. కరాచీ కాదు సార్, ఖరాబ్. ఖరాబ్ సమయ ఖరాబ్ హై. ఉండింది గతంలో. క్రితం మై టైం వాజ్ బ్యాడ్ ఎప్పుడు గతంలో. సార్ తా. థా, సమయ్ ఖరాబ్ థా. ఖరాబ్ తా. समय खराब था. నెక్స్ట్ నేను ఇంట్లో ఉన్నాను. ఓకే సార్. मैं घर पर है. హో ఉన్నాను. హో అంటే ఉన్నాను కదా. హో ఉన్నాను. मैं घर पर हूँ. मैं घर पर हूँ. సీత లోపల ఉండింది. సీత లోపల అందర్. సీత అందర్ ఉండింది గతంలో. థీ, వెరీ గుడ్. सीता अंदर थी. సీత అందర్ థీ. ఆమె సరిగ్గా ఉంటుంది. సరిగ్గా గలత్ అంటే తప్పుగా. ఓకే. గలత్ అంటే తప్పుగా సార్. సరిగ్గా అంటే ఏం చెప్పండి? సరిగ్గా అంటే హోగా సార్. హోగా అంటే ఉంటుంది అని. హోగా అంటే ఉంటాడు అని, ఉంటుంది అని కాదు. సరిగ్గా. సహీ. స్త్రీ ఫ్యూచర్ లో ఉంటుంది. హోగి. వా సహీ హోగి అంటే ఆమె సరిగ్గా ఉంటుంది. ఓకే. సరిగ్గా ఉండి ఉన్నది గతంలో అంటే థీ యూజ్ చేస్తా. వా సహీ థీ. ఆమె ఆ పొజిషన్లో ఆవిడ కరెక్టే యాక్చువల్గా. ఓకే, ఆవిడ చెప్పింది కరెక్టే. ఆవిడ ఏదో చెప్పింది అనమాట. ఎవరైతే చెప్పారు మనం అంటాం ఆవిడ చెప్పింది కరెక్టే అని చెప్పాలనుకుంటే ఓ సహీ థీ. ఆవిడ చెప్పేది కరెక్ట్గానే ఉంటుంది ఫ్యూచర్లో అంటే ఓ సహీ హోగి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆదిలక్ష్మి గారు ప్లీజ్ త్వరగా ఆన్ చేయాలండి, మైక్ ఆన్ చేయాలి. वह सही होगी. ఆమె అనారోగ్యంతో ఉండింది గతంలో. ఆమె వహ్ అనారోగ్యంతో. మేడం వహ్
అంటే మీ వాయిస్ సరిగా రావట్లేదు, మీ సిగ్నల్ సరిగా లేదనుకుంటాను. గుర్తెందుకంటే ఇక్కడ ఉందిగా, ఇక్కడ ఉన్న వాటిలేదు చూడండి ఒకసారి. క్రిందే ఉన్నాయి ఆప్షన్స్. అనారోగ్యానికి ఏ ఏ ఏ వర్డ్ మ్యాచ్ అవుతుందో చూడండి. మీ వాయిస్ క్లియర్ లేదండి, మీ వాయిస్ క్లియర్ లేదు. ఓకే, ఒకసారి వినండి, ఒకసారి మీ వినండి, ప్లస్ మీ కనెక్షన్ వస్తే చూసుకోండి, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ వస్తే చూసుకోండి, సరిగా లేనట్టుంది. ఓకే, మీ వాయిస్ ఏం సరిగా వినిపించండి. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ అగైన్ చైతన్య గారు సార్ చెప్పండి సార్. ఆమె అనారోగ్యంతో ఉండింది గతంలో. వహు పైన ఉందా సార్? వహ్ బీమార్. బీమార్. ఓకే, బీమార్ అంటే అనారోగ్యం అనమాట. బీమార్ ఉండింది. బీమార్ థీ, వెరీ గుడ్. వహ్ బీమార్ థీ. వహ్ ఆమె, బీమార్ అంటే అనారోగ్యంతో, థీ ఉండి ఉన్నది. ఓకే, ఆమె ఇప్పుడు అనారోగ్యంతో ఉంది అంటే వహు బీమార్. వహ్ బీమార్. బీమార్ హై వస్తుంది. వహ్ బీమార్ హై. ఇప్పుడు ఉంది అంటే హై, ఉంటుంది ఫ్యూచర్ లో. ఆమె అనారోగ్యంతో ఉంటుంది ఫ్యూచర్ లో. వహు బీమార్ హోగి ఉంటుంది. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా. ఏవైతే హూంగా, హూంగి, హోగే, హోగి, ఓకే, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అవి దేనికి ఏమొస్తాయి అనేది కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. నేను ఈరోజు యాక్చువల్గా మీ అందరినీ వర్బ్స్ రాయమన్నాను. చాలామంది రాశారు, కొంతమంది రాయలా. అంటే దాని అర్థం ఏంటంటే నాకు పెద్దగా అవసరం లేదండి, ఏదో మీకోసం. ఓకే, మీరు పాపం ఎలా బ్రతుకుతారో అని చెప్పేసి వచ్చి నేను ఫీజు కట్టి క్లాసులు వింటున్నాను తప్ప నాకు పెద్ద అవసరం లేదని దాని అర్థం అనమాట. మీరు హోంవర్క్ చేయకపోతే నేను చెప్పేసి సీరియస్గా తీసుకోకపోతే ఏదో నా కోసం మీరు నేర్చుకుంటున్నట్టుగానే ఉంటుందన్నమాట యాక్చువల్గా. అంతే తప్ప మీకోసం మీరు నేర్చుకుంటున్నట్టు మీకు సీరియస్నెస్ ఉందని నాకు అర్థం కాదనమాట, నాకు తెలియదు. ఓకే, చాలామంది రాశారు, చూసారా ఎంతమంది రాశారు, దగ్గర చూసారు. ఇవన్నీ నాకు ఈరోజు పంపించారు. ఓకే, కనీసం ఇన్ని రాయకపోయినా, వాళ్ళు రాయకపోయినా కనీసం ఒక 5, 10 కూడా రాసేంత టైం మన దగ్గర లేదండి. ఒకటి నిజంగానే టైం లేకపోయి ఉండాలి, లేకపోతే నిజంగా ఇంట్రెస్ట్ లేకపోయి ఉండాలి. రెండిట్లో ఏదో ఉండాలన్నమాట. సరే చూద్దాం. చూడండి, మే వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో హో, నేను ఇప్పుడు ఉన్నాను అంటే హో. మే వ్యస్త హో, నేను బిజీగా ఉన్నాను. మే బీమార్ హో, నేను అనారోగ్యంగా ఉన్నాను. మే కమ్జోర్ హో, నేను బలహీనంగా ఉన్నాను. మే టీక్ హో, నేను బాగున్నాను. మే ఖుష్ హో, నేను ఆనందంగా ఉన్నాను. అలా ప్రజెంట్ ఉన్నాను అంటే హో యూజ్ చేస్తాం. అలాగే గతంలో ఉన్నాను అని చెప్పేటప్పుడు పురుషుడైతే థా యూజ్ చేయాలి, స్త్రీ అయితే థీ యూజ్ చేయాలి. ఓకే, మే ఖుష్ థీ, నేను హ్యాపీగా ఉండి ఉన్నాను గతంలో. ఓకే, మే కమ్జోర్ థీ, నేను లేడీ చెప్పేటప్పుడు కమ్జోర్ థా పురుషుడు, కమ్జోర్ థీ లేడీ. నేను వీక్గా ఉండి ఉన్నాను. ఓకే, మే బీమార్ థా, మే బీమార్ థీ, నేను అనారోగ్యంగా ఉండి ఉన్నాను. ఓకే, ఉండి ఉన్నాను. ఓకే, అలా నెక్స్ట్ హూంగా, హోంగి, ఫ్యూచర్లో చెప్పేటప్పుడు హూంగా, హోంగి. హూంగా అంటే ఉండి ఉన్నాను, హూంగి అన్నా కూడా ఉండి ఉన్నాను, జెంటు లేడీ అనమాట. సారీ, ఉంటాను ఫ్యూచర్. ఓకే, నేను రేపు ఆనందంగా ఉంటాను. మేకల్ ఖుష్ హూంగా, మేకల్ ఖుష్ హూంగి. ఓకే, అలా మే వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో హూ వస్తుంది, పాస్ట్ టెన్స్లో థా, థీ వస్తుంది, ఫ్యూచర్లో హూంగా, హూంగీలు వస్తాయి. మరి తుమ్ వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో హో వస్తుంది, పాస్ట్ టెన్స్లో థే, లేడీ అయితే థీ, ఫ్యూచర్లో హోగే, హోగి. నువ్వు ఇప్పుడు ఆనందంగా ఉన్నావు, తుమ్ ఖుష్ హో. నువ్వు నిన్న ఆనందంగా ఉన్నావు, తుమ్ కల్ ఖుష్ థే, లేడీ అయితే థీ. నువ్వు రేపు ఆనందంగా ఉంటావు, తుమ్ కల్ ఖుష్ హోగే, హోగి. తర్వాత తమరు అన్నప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉన్నారు, ఆప్ ఖుష్ హై, ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. ఓకే, పాస్ట్ టెన్స్లో అంటే గతంలో మీరు నిన్న ఆనందంగా ఉండి ఉన్నారంటే ఆప్ కల్ ఖుష్ థే లేదా థీ. ఓకే, ఫ్యూచర్లో ఆప్ కల్ ఖుష్ హోంగే, హోంగి, మీరు రేపు ఆనందంగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ అతడు ఆనందంగా ఉన్నాడు ఇప్పుడు, వహ్ ఖుష్ హై. ఓకే, ఆమె ఆనందంగా ఉంది, వహ్ ఖుష్ హై. అదే గతం గురించి చెప్పేటప్పుడు వహ్ ఖుష్ థా, అతను ఆనందంగా ఉండెను. ఆమె ఆనందంగా ఉండెను అంటే వహ్ ఖుష్ థీ. ఓకే, అతను ఆనందంగా ఉంటాడు ఫ్యూచర్లో అంటే వహ్ ఖుష్ హోగా, ఆమె ఆనందంగా ఉంటుంది, హోగి. నెక్స్ట్ వాళ్ళు, వీళ్ళు అన్నప్పుడు వాళ్ళు, వీళ్ళు, మేము ఇలా చెప్పేటప్పుడు డాట్ ఉన్న హై వస్తుంది. ఓకే, వాళ్ళు, వీళ్ళు, మేము లేదా తమరు, వీటన్నిటికీ కూడా డాట్ ఉన్న హై వస్తుంది. ఓకే, వే ఖుష్ హై, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఏ ఖుష్ హై, వీళ్ళు సంతోషంగా ఉన్నారు. హమ్ ఖుష్ హై, మేము సంతోషంగా ఉన్నాం. అదే పాస్ట్ టెన్స్ అయితే వే ఖుష్ థే, వాళ్ళు ఆనందంగా ఉండి ఉన్నారు. ఏ ఖుష్ థే, వీళ్ళు ఆనందంగా ఉండి ఉన్నారు. హమ్ ఖుష్ థే, మేము ఆనందంగా ఉండి ఉన్నాం. క్లియరా? ఓకే, అలాగే లేడీస్ అయితే హమ్ ఖుష్, వే ఖుష్ థీ,
వాళ్ళు ఆనందంగా ఉండి ఉన్నారు. ఏ కుష్తి వీళ్ళు ఆనందంగా ఉండి ఉన్నారు. హమ్ కుష్తి మేము ఆనందంగా ఉండి ఉన్నాం. ఓకే, లేడీస్ అయితే అదే ఫ్యూచర్ అయితే హోంగే, వాళ్ళు ఆనందంగా ఉంటారు. వే కుష్ హోంగే. వీళ్ళు ఆనందంగా ఉంటారు. ఏ కుష్ హోంగే. లేడీస్ అయితే హోంగి హోంగి. ఓకే, సో అలా ఈ ప్రజెంట్ హెల్పింగ్ వెబ్స్, పాస్ట్ హెల్పింగ్ వెబ్స్, ఫ్యూచర్ హెల్పింగ్ వెబ్స్ వేటికి ఏమొస్తాయి అనేది క్లియర్గా మీకు ప్రాక్టీస్ అయ్యి ఉండాలన్నమాట. ఉంటే మీరు చక్కగా చెప్పండి. ఎందుకంటే మనం మళ్ళీ నెక్స్ట్ ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి అంటే వర్బ్స్ లెవెల్కి వెళ్ళిపోయాం మనం ఆల్రెడీ. ఓకే, సో కాబట్టి వీటిని ప్రతిరోజు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట.